Interesting Programming with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python conditional statements. What is conditional statements in Python? Yeah, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ దీన్నే మనం ఏమంటామంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా మనం పిలుస్తాము. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Python conditional statements are used to control the flow of program based on condition or decisions. ఇక పైథాన్ లో మనం కండిషన్స్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అయితే రన్ అయితే జరుగుతుంది. ఇక ప్రోగ్రామ్ మనం రాయాలంటే ఈ కండిషన్స్ అనే టాపిక్, ఈ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. ఇక కండిషనల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మూవ్ ఆన్ టు లిస్ట్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ 4 టైప్స్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ దీన్నే మనం సింపుల్ ఇఫ్ అని కూడా మనం పిలుస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అంటే దీన్ని ఎల్స్ ఇఫ్ అని కూడా మనం పిలుస్తాము. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. యా, మనం మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ ఏంది, ఇఫ్ స్టేట్మెంట్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఏంటంటే ఇఫ్ ఏంది ఒక సింగిల్ కండిషన్, అంటే ఏంటి ట్రూ కండిషన్ అనేది ట్రూ అయితే అది ట్రూ అని మనకి రిజల్ట్స్ వస్తుంది, లేదా స్కిప్ చేస్తుంది. అండ్ కింద ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ పైథాన్. ఇఫ్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ పైథాన్ లో రిజర్వ్డ్ కీవర్డ్. అలానే ఎల్స్ కూడా మనకి పైథాన్ లో రిజర్వ్డ్ కీవర్డ్. అండ్ వీటి గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ షెల్. ఐడిఎల్ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేయండి కీబోర్డ్ లో. న్యూ ఫైల్ అనేది అయితే మనకు వస్తుంది. న్యూ ఫైల్ ని ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేయాలి. ఫస్ట్ మనం సేవ్ చేసుకుందాం. యా, మనకి ఇప్పుడైతే సేవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నెంబర్ మనకి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా మనం చెక్ చేయాలి. అందుకని సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ని మనం చెక్ చేద్దాం, ఈ యొక్క కండిషన్ ని. యా, ఫస్ట్ వన్ ఏం తీసుకోమంటే ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎంటర్ ఏ నంబర్. యా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి కండిషన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, ఏ మోడ్లో డివిజన్ 2 ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు మనం కోలన్ అయితే ఇవ్వాలి. కోలన్ ఎందుకంటే ఈ కోలన్ ఏం చేస్తుందంటే బ్లాక్ విల్ బి స్టార్టెడ్, అంటే మనకి కోలన్ ఇచ్చిన తర్వాత మనకి బ్లాక్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే యా మీకు డైరెక్ట్ గా మీకు కిందకు వస్తుంది. ఏంది ఇండెంటేషన్ అయితే పైథాన్ ఫాలోస్ ఇండెంటేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క పైథాన్ లో మనం కోడ్ రాయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో ఒకటి ఏంది ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే మనకి 4 ట్యాబ్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 1 2 3 4 ట్యాబ్స్ అయితే మీరు ఎంటర్ చేసి అప్పుడు మీకు లేదా పైథాన్ ఆటోమేటిక్ గా మీకు ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేద్దాం, ప్రింట్ ఈవెన్ నంబర్. సేవ్ చేయండి. ఇప్పుడు మనం రన్ చేద్దాం. యా, ఎంటర్ ఏ నంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 4 అని ఇస్తున్నా నేను. యా, ఈవెన్ నంబర్ అని మనకి ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఆడ్ నెంబర్ ఇస్తా. ఇప్పుడు ఏమి ఇస్తాను, 7 అని ఇస్తున్నా. చూడండి ఏమని మనకి స్కిప్ అయింది, అంటే మనకి ఏమీ ఇవ్వాలి అక్కడ. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రింట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇది పాస్ చేద్దాం, ప్రోగ్రామ్ కంప్లీటెడ్. యా, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అని మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఫ్రెండ్స్, సేవ్ చేయండి. ఎంటర్ ఏ నెంబర్ అంటుంది, నేనేమి ఇస్తున్నా 9 ఇస్తున్నా. యా, మనకి ఏమి రాలేదు, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. స్కిప్. అలానే మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 అని ఇస్తున్నా. యా, ఈవెన్ నెంబర్, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి చూసారు. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ యొక్క ఇఫ్
బ్లాక్ తోటి సంబంధం అయితే ఉండదు ఫ్రెండ్స్. అందుకే మనకి ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అనే అవుట్పుట్ లో మనకు వచ్చింది. అలానే కండిషనల్ స్టేట్మెంట్స్ లో మన సెకండ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూస్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ దేర్ కండిషన్స్ వెదర్ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది, అది ట్రూవా ఫాల్సా. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఏంటంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఇక్కడ చూడండి సార్, కింద సింటాక్స్ కోడ్ ఇచ్చాను మీకు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది, ఆర్ మనకి ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వస్తుంది. వీటి గురించి నేను ఫుల్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కంట్రోల్ ఏ. ఫ్రెండ్స్, నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏం తీసుకుంటున్నానంటే, మీరు ఓట్ కి ఎలిజిబుల్లా కాదా అని నేను ఒక ప్రోగ్రామ్ ని తీసుకుంటున్నాను. వాటి గురించి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం ఇఫ్ అని ఇచ్చి ఇప్పుడు మన కండిషన్ అయితే రాయాలి. ఏమని రాయాలి? ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఇప్పుడు కోలన్ ఇవ్వండి. ఇప్పుడు మనకి బ్లాక్ లోకి వస్తుంది, ఇండెంటేషన్ ఓకే మనకు వస్తుంది. ఏమని ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ఇవ్వాలి. ఓట్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇఫ్ లో ఉన్న కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయితే మనకి ట్రూ అని వస్తుంది. లేదా మనకి ఎల్స్ ఏమని వస్తుందంటే ఎంటర్ చేయండి. ఎల్స్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. ప్రింట్ యు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, యు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు మనకి అయితే వచ్చింది. వీటిని మనం ఇప్పుడు రన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి అండ్ రన్ చేయండి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎంటర్ యువర్ ఏజ్ అని వచ్చింది. ఇప్పుడు నేనేమిస్తున్నానంటే 21 ఇస్తున్నా ఏజ్. ఇక్కడ ఏమొచ్చింది, యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. అలానే ఇప్పుడు మనకి రెండో కండిషన్ ఏమి ఇచ్చాం మనం, ఆర్ అది తప్పైతే మనకి ఏంది, ప్రింట్ యు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. రన్ చేయండి. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అని వస్తుంది. నేను ఇప్పుడు 17 అని ఇస్తున్నా. యు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, కండిషన్ చూడండి, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఈ యొక్క గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కండిషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అయితే మీకు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. దీని గురించి అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఆపరేటర్స్ గురించి. వాటి గురించి ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలానే కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎల్స్ ఇఫ్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూస్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అండ్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్స్. అంటే ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అయితే చెక్ చేస్తుంది, అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కింద సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్ అంటే మనకి ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ కి వస్తుంది. ఎలిఫ్ కండిషన్ కూడా మనకి ఫాల్స్ అయితే మనకి ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లోకి వచ్చి ఆ బ్లాక్ ఆఫ్ లో కోడ్ స్టేట్మెంట్ అనేది మనకైతే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఇక ప్రోగ్రామ్ లోకి వెళ్ళి చూపిస్తాను. మీరు క్రికెట్ లవర్స్ అయితే ఈ యొక్క మల్టిపుల్ కండిషన్ మీద మనం ఎల్సిప్ మీద మనం చేస్తుంది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. నంబర్ ఈక్వల్ టు int of input enter player jersey number. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ రాయాలి కదా. ఇఫ్ నంబర్ డబుల్ ఈక్వల్ టు సింబల్ ఇవ్వండి, ఈక్వల్ టు 7 అయితే కోలన్ ఇవ్వండి. మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఈ జెర్సీ నెంబర్ ఎవరు ఫ్రెండ్స్, ఎవరిది, ఎంఎస్ ధోని. అండ్ ఇప్పుడు మనకి అలిఫ్ కండిషన్, మల్టిపుల్ కండిషన్ మనం చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే అలిఫ్కి వచ్చేసరికి
ప్రింట్ మన రన్ మిషన్ అగ్రెసివ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. యా, అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ మనం ఇంకో కండిషన్ చెక్ చేయాలి కదా, మల్టిపుల్ కండిషన్. అలీఫ్ ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ ఈక్వల్ టు నెంబర్ 45, జెర్సీ నెంబర్ 45 అయితే అప్పుడేంది ప్రింట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పుడు మీరు ఇచ్చేసారు కదా, ఏమి మనకి ప్రింట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏంది ఎల్స్ బ్లాక్ రాయాలి. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ చెక్ చేసిన తర్వాత మల్టిపుల్ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయితే వస్తే ఎల్స్ పార్ట్కి వచ్చి మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఎల్స్ కండిషన్ ఇవ్వండి, ప్రింట్ నో ప్లేయర్. ఏం చేస్తారు ఫ్రెండ్స్, రన్ మాడ్యూల్కి వెళ్ళి రన్ మాడ్యూల్, యా ఇక్కడ ఏమొచ్చింది ఎంటర్ ప్లేయర్ జెర్సీ నెంబర్. ఇప్పుడు నేను ఇస్తాను 7 అని ఇస్తున్నా. యా మనకి ఏమొచ్చింది ఎంఎస్ ధోని అని వచ్చింది. యా, అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొచ్చింది నెక్స్ట్ వన్ ఎలిఫ్ నెంబర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ విరాట్ కోహ్లీ అని రావాలి. ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఎంటర్ చేయండి, ప్లేయర్ నెంబర్ జెర్సీ నెంబర్ ఎంత 18. మనకేమొచ్చింది విరాట్ కోహ్లీ, అగ్రెసివ్ కదా, విరాట్ కోహ్లీ అని వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి ఏంది నెక్స్ట్ ఎలిఫ్ మల్టిపుల్ కండిషన్స్ అయితే మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రన్ మాడ్యూల్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను 1 అని ఇస్తున్నా. యా, ఎంటర్ 1 అని ఇస్తే ఏమొచ్చింది మనకి నో ప్లేయర్, అంటే జెర్సీ మీద మనం ఏమి తీసుకోలేదు కాబట్టి ఇక మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఎల్స్ పార్ట్లో ఏమొచ్చింది నో ప్లేయర్ అని మనకి ప్రింట్ అయింది. యా, మూవ్ ఆన్ టు కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్ అనదర్ ఇఫ్ కండిషన్ ఆర్ దేర్, అంటే ఇఫ్ కండిషన్ లో అనదర్ ఇఫ్ కండిషన్ ఉంటే ఇట్ ఈస్ యూస్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్నర్ కోడ్ బ్లాక్ ఓన్లీ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అయితే. ఇక్కడ కింద సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ కండిషన్ లో కదా ఈ రెండు అనేది మనకి ట్రూ అయితే ఇఫ్ కండిషన్ అనేది మనకి ట్రూ అని వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనకి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈజీగా చెప్పాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు str of అంటే స్ట్రింగ్, str ఈక్వల్ టు ఇన్పుట్ లో ఏమిస్తే ఎంటర్ యూజర్ నేమ్. యా, యూజర్ నేమ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమి ఇస్తారంటే పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇద్దాం ఫ్రెండ్స్, పాస్వర్డ్ PASSWO పాస్వర్డ్ ఈక్వల్ టు str ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఏం చేద్దామంటే ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ ఏం చేద్దామంటే మనకి ఇఫ్ అని ఇద్దాం. ఇప్పుడు కండిషన్ ఇద్దాం, యూజర్ నేమ్ ఈక్వల్ టు మనకి ఏమవ్వాలి విజయ్, జైన్ అవ్వాలి. అండ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ కండిషన్ మనం ఇంకో ఇఫ్ కండిషన్ ఇవ్వాలి కాబట్టి ఇఫ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఎంత v@123 అయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, లాగిన్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ లాగిన్ సక్సెస్ఫుల్ ఎల్స్ ప్రింట్ invalid password. Invalid password and enter చేయండి. ఇప్పుడు మనం else or మనకి invalid password, మనకి పైన ఉన్న రెండు ఇఫ్ కండిషన్స్ అనేవి మనకి ఫాల్స్ అయితే మనకి ఎల్స్ కి వస్తుంది. ఎల్స్ కి వస్తే అక్కడ మనకి
ప్రింట్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అనిద్దాం. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని అయితే మనం ఇచ్చాం. ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేద్దాం. రన్ చేయండి, సేవ్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఏమవుతుంది? విజయ్. అండ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాం? v@123. లాగిన్ సక్సెస్ఫుల్. మనకు లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మన కోడ్ లో అసలుకి ఏం రాసాం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాము? యూజర్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ పాస్ చేస్తాం కదా. ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు విజయ్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ మనం ఇస్తున్నాం. ఇక్కడ ఏంది? పాస్వర్డ్ ఈక్వల్ టు v@123 అని ఇచ్చాం. ఇప్పుడు ఏంది? 2 కండిషన్స్ అయితే మనకి ట్రూ అయితే ప్రింట్ లాగిన్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అవ్వద్ది. ఆర్ ఎల్స్ మనకి ప్రింట్ ఇన్వాలిడ్ అని అవుతుంది ఈ యొక్క ఇఫ్ కండిషనల్ లో. ఆర్ ఎల్స్ మనకి ఎల్స్కి వస్తే ప్రింట్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అయితే మనకి ప్రింట్ అయితే అవుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.